హలో డియర్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 30 డేస్ సిరీస్లో భాగంగా డే 6లో ఈరోజు మన టాపిక్ హౌ టు యూజ్ స్టోరీ టెల్లింగ్ టు ఎంగేజ్ ప్రీ ప్రైమరీ కిడ్స్. ప్రీ ప్రైమరీ కిడ్స్ని స్టోరీ టెల్లింగ్ యూజ్ చేసుకుని ఎలా ఎంగేజ్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఇంతకు ముందు మన ఇంట్లో ఉండే గ్రాండ్ పేరెంట్స్ కానీ చిన్నపిల్లలకి రకరకాల కథలు చెప్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే పిల్లలు ఆ కథల్ని బాగా వింటారు. ఆ కథల్లో కొన్ని కొన్ని క్యారెక్టర్స్ని ఊహించుకోవడం ద్వారా ఆ కథల్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. ఇదే టెక్నిక్‌ని యూజ్ చేసి మనం క్లాస్ రూమ్‌లో పిల్లల్ని స్టోరీ టెల్లింగ్ ద్వారా ఎంగేజ్ చేసుకోవచ్చు. అయితే ఈ టైంలో మనం కొన్ని ప్రాపర్టీస్‌ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్, పిల్లలకి చెప్పే స్టోరీస్ ఎప్పుడూ కూడా చాలా షార్ట్‌గా ఉండాలి. అలాగే ఆ స్టోరీలో ఉండే క్యారెక్టర్స్ పిల్లల్ని అట్రాక్ట్ చేసేవాటిగా ఉండాలి. దాంతో పాటుగా మీరు స్టోరీ చెప్పేటప్పుడు మీ వాయిస్‌లో రకరకాల మాడ్యులేషన్స్ ఉండాలి. దాంతో పాటుగా మీ ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కానీ లేదా సెర్టైన్ క్యారెక్టర్ వచ్చినప్పుడు దానిలా మీరు నటించడం గాని, ఇలా చేయడం ద్వారా మీరు చెప్పే స్టోరీని పిన్ టు పిన్ పిల్లలు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఈ స్టోరీ టెల్లింగ్ సంబంధించి ఆల్రెడీ మన ఛానల్‌లో ఒక లాంగ్ వీడియో ఉంది. మీరు ఆ వీడియో చూస్తే కంప్లీట్‌గా మీకు ఒక స్టోరీని ఎలా చెప్తాం అనేది అర్థమవుతుంది. దాంతో పాటుగా స్టోరీ టెల్లింగ్ చెప్పేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్‌ని ఫింగర్ పప్పెట్స్ కానీ, లేదా ఏవైనా చిన్న చిన్న బొమ్మలు, టెడ్డీ బేర్స్ యూజువల్‌గా మనకి దొరికే చిన్న చిన్న వస్తువులతో గాని ఎంగేజ్ చేసి చెప్పడం ద్వారా పిల్లలు మరింత ఇష్టంగా వాడతారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలు మనం చెప్పే బోర్డు మీద కాన్సెప్ట్‌ల కంటే ఇలాంటి యాక్టివిటీస్‌కే బాగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి పిల్లలకు నచ్చే స్టోరీస్‌ని ఖచ్చితంగా మీ క్లాస్‌లో ఉండే డైలీ స్ట్రక్చర్‌లో ఉండేలా చూసుకోండి. అలాగే ఈ స్టోరీస్ చెప్పేటప్పుడు మీరు వారి లెవెల్‌కి తగ్గి చెప్పడానికి ప్రయత్నించండి. ఎందుకంటే స్టోరీస్‌లో పెద్ద పెద్ద వర్డ్స్ వస్తే పిల్లలకి అర్థం కావు. అలానే స్టోరీ చెప్పేటప్పుడు పిల్లలు అందులో ఎంగేజ్ అయ్యేలా ట్రై చేయండి. చిన్న చిన్న సెంటెన్సెస్ చెప్తూ వాళ్ళని రిపీట్ చేయమని చెప్పండి. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ వచ్చినప్పుడు వాటిలా పిల్లల్ని యాక్ట్ చేయమని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టోరీ చెప్తున్నప్పుడు మీకు ఒక క్యాట్ క్యారెక్టర్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో, క్యాట్ ఎలా అరుస్తుందని అడగండి. పిల్లలు చాలా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేస్తారు. మీరు చెప్పే స్టోరీని బాగా గుర్తుపెట్టుకుంటారు. అలాగే మీరు ఆ స్టోరీని తిరిగి అడగడం, లేదంటే నెక్స్ట్ డే నేను ఏ స్టోరీ చెప్పుకుందాం అని అడగడం, ఇలాంటి కొన్ని కొన్ని క్వెషన్స్, చిన్న చిన్న యాక్టివిటీస్ లైక్ రోల్ ప్లే లాంటివి చేయడం ద్వారా పిల్లలు స్టోరీస్‌ని మరింత బాగా గుర్తుపెట్టుకుంటారు. ఐ హోప్ ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. స్టే ట్యూన్.